హైవేస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గతంలో పలు సందర్భాలలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి సభలో సిద్ధాలంటూ తర్వాత జగన్మామయ్య అంటూ వాచితులు పిలిపించుకుంటూ ఆ సభ పెట్టి ఈ సభ పెట్టి పవన్ కళ్యాణ్ పిల్లల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతూ అదేమంటే చంద్రబాబు నాయుడు గురించి అసలు ఏం చేశాడు ఏం పీకడంటే హడ్డబడిగా చేస్తూ మాట్లాడుతూ వింటూ ఉంటే నేను ఒకటే మాట అన్నా, అయ్యా జగన్ గారు మీరు ఒక ముఖ్యమంత్రి మీకు తెలుస్తుందా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అసలు ఏం చేయాలో మీకు తెలుస్తుందా? బటన్ నొక్కా డబ్బులు ఇచ్చా ఊళ్ళో ఉన్న ముసలిదే బటన్ నొక్కిద్ది, ఊరిలో అరుగు మీద కూర్చునే ముసలుడు బటన్ నొక్కుతాడు, ముడ్డు కట్టుకుంటారు అని పిల్లడు బటన్ నొక్కుతాడు. అంత మాత్రాన వాళ్ళు ముఖ్యమంత్రి కాదయ్యా, వాళ్ళ పిల్లలు ముసలోళ్ళే. బటన్ నొక్కుతావు ఎక్కడి నుంచి నొక్కుతున్నావు నువ్వు? తాడేపల్లి ప్యాలెస్ నుంచి నొక్కవచ్చు, లేదన్నప్పుడు ఇదిగో ఏడాగడ సభలో సమస్యలు పెట్టి పక్కన చెట్లు నరికి బ్యారికేడ్లు పెట్టి నిన్ను అనుకోవద్దు, కానీ నీకోసం ఏదో అసలు కొత్త ప్రపంచం సృష్టిస్తాం అన్నట్టు వాళ్ళు హడావుడి చేస్తూ ఆడకెళ్ళి నొక్కుతున్నావు. ఇది కాదయ్యా పరిపాలన అంటే. ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వాలా, రోడ్లు వేయాలా, అడ్డదిడ్డకున్న పన్నులను తగ్గించాలా, అప్పులు తీసుకొస్తున్నాయో వాటితో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా, అప్పులు తీసుకొస్తున్నాయో వాటితో కంపెనీలు పెట్టాలా, బయట నుంచి పెట్టుబడులు వచ్చేలా చేయాలా, ఉపాధి కల్పించాలా. చేయి పట్టుకుని వెళ్ళి చేపలు పట్టడం నేర్పించడం చేయొద్దు కాదు, వాళ్ళ కాలం నిలబడేలాగా అవకాశాలు కల్పించాలా. చేపల కొట్లు, మటన్ కొట్లు ఈ కాదు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు పీజీలు చదువుకున్న పెట్టుకునే కొట్లు. అండ్ గుడివాడ అమర్నాథ్ గుడ్డు మంత్రి ఎవరు ఉన్నారు కదా, ఆ మహానుభావుడు చెప్తాడు, ఎంఎల్ఏ కుదుర్చుకున్నారట, మల్టీనేషనల్ కంపెనీలట, మళ్ళీ తయారు చేస్తే ఏంటంటే తాడి చేపలు, పూతరేకులు ఇవేట. అసలు ఏం కర్మరా బాబు వీళ్ళు అని చెప్పేసి మనం ఎన్ని సందర్భాలు అనుకున్నామండి. మరలా నిన్న ఈ జగన్మోహన్ రెడ్డి ఏడు పక్కనే రావాలి పాపం. నేను స్క్రిప్ట్లు ఎక్కడ చదువుతున్నాను అనుకున్నానండి, స్క్రిప్ట్ చూసే బాబాయ్ దత్తపుత్రుడు అని పదే పదే పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు అన్నాడు, చంద్రబాబు గారు అన్నాడు. అబ్బా ఎంత గౌరవం అనుకుంటే పక్కన స్క్రిప్ట్ చూసి చెప్తున్నాడు ఆ మాట. ఇక్కడ కూడా స్క్రిప్టే, చివరికి ఏడుస్తూ కూడా స్క్రిప్టే. ఈ మనిషిని ఏమనాలి? నిజంగా నేను ఆ రోజు అన్నా ఈ రోజు అంటున్నా, సైకలాజికల్గా జగన్మోహన్ రెడ్డి గారు బాగున్నారా లేదా ఒక్కసారి గవర్నమెంట్ సైడ్ నుంచి టెస్టులు చేయించాలి. అండ్ నేను ఆయన భావోద్వేగం చూస్తూ ఉంటే అక్కలకి చెల్లెమ్మలకి స్కూళ్ళకి బండ్లకి వాళ్ళకి వీళ్ళకి బట్టలకి ఇచ్చా అంటున్నాడు. ఈయన జేబులో ఇచ్చాడేమో, ఈయన ఆస్తులం ఇచ్చాడేమో నాకు తెలియటం వల్ల. అప్పులు తెచ్చి ఇచ్చేవటం, అడ్డదిడ్డకు పనులు వేసి ఇవ్వటమా, మళ్ళీ అప్పు తెచ్చినట్లు డెవలప్మెంట్ చేయకపోవటమా, ఏంది అసలు ఇది? ఒక్క ముక్క చెప్తానికి వీడియో చేశానండి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమి చేయాలో అది చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం ఇప్పటికీ రిలీజ్ కాక నిన్న సాక్షిలో బాబోయ్ ఘోరం. అసలు ప్రజలంట మోసం చేశారంట, ఇన్ని ప్రజలంట బానిసలంట, మోసం చేసే వాళ్ళంట నెత్తులు పెట్టుకుంటారంట. ఈ జగన్మోహన్ రెడ్డి అంటే అసలు అద్భుతం చేస్తారంట, ఆయన మోసం చేశారంట. దీన్ని అమ్మ జ్యోతి ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు మన దగ్గర కొంతమంది. ఎవడెవడిని మోసం చేశాడరా? మెగా డిఎస్ అని చెప్పి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి కదా, మద్యపాన్ని నిషేధం చేస్తానని చెప్పి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి కదా, జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పేసి మోసం జగన్మోహన్ రెడ్డి కదా, పోలర్ కంప్లీట్ చేస్తానని చెప్పేసి చేయకుండా మిగిల్చిన జగన్మోహన్ రెడ్డి కదా, అమరావతి రాజధాని చెప్పేసి దాన్ని అర్ధంతరంగా ఆపేసిన జగన్మోహన్ రెడ్డి కదా, 3 ముక్కలాట అన్నట్టు 3 రాజధాని చెప్పి పేకడాడిన జగన్మోహన్ రెడ్డి కదా. బుద్ధుండాలరా ఇంకా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసే వాళ్ళకి. సీరియస్ అండి, ఇప్పటికీ రియలైజ్ కాకుండా ఇంకా పిచ్చి పిచ్చిగా వాగుతుంటే ఒక జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీలు కావచ్చు, వైసీపీ సపోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు, ఇప్పటికీ అలాగే వాగుతున్నారు వాళ్ళు. అయితే అసలు చేసిందే విధ్వంసం, ఘోరం, అధ్వానం, అరాచకం. మరల ఇప్పుడు వచ్చేసి మేమంతా మంచి చేస్తే మమ్మల్ని మోసం చేశారు అని అంటున్నాడు జనాలు. మరల మనుషులు అసలు వీళ్ళు పరిపాలించడం చేతకాక వాళ్ళలో ముస్లిం వాళ్ళు కానీ ఏడ్చినట్టు ఈనాడికి వచ్చి భావోద్వేగంతో జరిగింది ఏదో జరిగింది అన్నట్టు నేను చేయాల్సింది మొత్తం చేశాను, మనం ఎందుకు ఓడించారంటూ మరలేదు ఓదార్పేద ప్లాన్ చేసుకున్నట్టుగా ఉన్నాడు. ఆల్రెడీ గుడివాళ్ళని ఆడ ఒకటి చచ్చాడంటాడు, అనకూడదు కానీ పాపం అమాయకుడు. ఏమన్నాడో అర్థం కావట్లేదు. ఈ వైసీపీ వాళ్ళు అమాయకులు చంపేసి కూడా మా కోసం చనిపోయిన కూడా చెప్తారు వీళ్ళు, మళ్ళీ ఓదార్పేద చేస్తారు వీళ్ళు. వామ్మో వీళ్ళు మామూలు కదా బాబు, వాళ్ళతో అయితే కొంచెం జాగ్రత్త ఉండండి, దూరంగా అయితే ఉన్నాడు. నేనైతే ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు ఒకటే మాట చెప్పారు, కక్షలో కార్పణ్యాలు కదరా బాబు, గెలిచాం అంత కలిసి పని చేసుకుందాం, పార్టీలు ఖచ్చితంగా రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, ఇక ఇప్పుడు బాగు చేసుకుంటే ఇంకెప్పుడు బాగు చేసుకున్నాం అన్నారు. నేను కూడా అదే చెప్తున్నా, మీరు ఏ పార్టీ వల్లైనా కౌంటింగ్ ముందు రోజు చెప్పా, ఎగ్జిట్ పోల్స్కి ముందు రోజు చెప్పా, పోలింగ్కి ముందు రోజు చెప్పా, ఇదే చెప్పా. మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి, బట్ మనస్ఫూర్తిగా ఓటేయండి. వన్స్ గెలిచిన తర్వాత వాళ్ళు మీరు ఓటేసిన అయితే సూపర్, అలా కాని పక్షంలో వేరే వాళ్ళు గెలిచినా కానీ అయిపోయింది, అందరితో కలిసి అడుగులేసి రాష్ట్రాన్ని బాగు చేయండి అన్న. ఎందుకంటే సర్వనాశనం సెట్ జగన్ ఆల్రెడీ ఎంత అధ్వానంగా ఉందో ఒకసారి మీరే గమనించుకోండి. వెళ్ళి ఓలల్లో అన్నీ సెట్ చేసుకోవాలి.
దేవుడి దయ వల్ల సెంట్రల్లో టీడీపీ సపోర్ట్ ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతారు వాళ్ళు. సో ఖచ్చితంగా మనకు మేలు చేసేటట్టయితేనే చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఇస్తాడు వాళ్ళకి. ఐఎమ్ షూర్ అంతా మంచిగా జరిగింది. ఇప్పటికన్నా పరిపాలన అంటే ఏంటో చేతగాని జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించడం మానేసి పరిపాలన ఏంటో చేతనటువంటి చంద్రబాబు నాయుడికి, ప్రజలే నా కుటుంబానికి వచ్చిన పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇచ్చి వాళ్ళతో కలిసి ముందుకు నడవండి.